హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాపోలు సుదర్శన్ సమీక్ష రచన సంక్రాంతి సంబరం దాశరథి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సంక్రాంతి సంబరం దాశరథి, రాపోలు సుదర్శన్ సమీక్ష అంశం ఇక వినండి. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే సంక్రాంతి సంబరం. తెలంగాణ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న యోధుడు, కవి, ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థాన కవి, కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీల పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య కవిత్వంతో పాటు నవల, నాటిక, వ్యాస, స్వీయ చరిత్ర మొదలైన ప్రక్రియల్లోనే గాక కథానిక ప్రక్రియలో కూడా రచనలు చేశారు. తను రాసిన కథానికల గురించి వీరు ఎక్కడా చెప్పుకోలేదు. కాబట్టి ఎన్ని కథానికలు రాశారో, ఏ ఏ పత్రికలకు రాశారో ఖచ్చితమైన సమాచారం లేదు. అయినప్పటికీ డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి ఎంతో శ్రమకోర్చి వివిధ పత్రికలను శోధించి తనకు లభించిన కథానికలను తన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాల్లోని ఒక సంపుటిలో కొన్ని కథలు ప్రకటించారు. ఆ తర్వాత విశాలాంధ్ర బుక్ హౌసు, హైదరాబాద్ ప్రస్తుతం నవచేతన బుక్ హౌస్ వారు దాశరథిపై వెలువరించిన సంపుటాల్లో ఒకదానిలో కథానికలు ఉన్నాయి. ఆ మధ్య తెలంగాణ సాహిత్య అకాడమీ వారు దాశరథి కథానికల్ని ఆంగ్లంలోనికి అనువదింపజేసి ఫైర్ ఫ్లవర్స్ పేరుతో సంకలీకరించారు. ఆ తర్వాత వీరే నవంబర్ 2024లో అప్పటి వరకు లభ్యమైన 13 కథానికలను నిప్పుపూలు అనే దాని పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. ఇలా వచ్చిన దాశరథి కథానికల్లో సంక్రాంతి సంబరం ఒకటి. ఈ కథానికను వింగడించటం ఇప్పటి అంశం. రాముడు, సీత ఒకరంటే మరొకరికి వల్లమాలిన ప్రేమ. వీళ్ళిద్దరూ బావా మరదళ్ళు. వీరి కుటుంబాల మధ్య ఉన్న పాత తగాదాలు వీరి పెళ్లికి ఆటంకం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు వాకిట్లో ముగ్గేస్తున్న సీతను చూసి రాముడు పరాచికాలాడుతున్న సంభాషణ విన్న సీత తండ్రి పుల్లయ్య కర్ర తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావేంట్రా, ఎవడరావాడు అనగానే వెంటనే రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని విసుక్కుంటూ చుట్ట కాల్చుకుంటూ అరుగు మీద కూర్చుంటాడు పుల్లయ్య. అప్పుడు ఆ దారిని వెళ్తున్న సుబ్బరామయ్యను చూసి నమస్కరిస్తాడు పుల్లయ్య. ఆ రోజు సంక్రాంతి పండగ విశేషాలు మాట్లాడుకుంటారు ఆ ఇద్దరు. ఈ పండగ ఔన్నత్యం చెబుతాడు సుబ్బరామయ్య. ఇంకా రాముడు మంచివాడు కాబట్టి వాడికి మీ అమ్మాయి సీతనిచ్చి పెళ్లి జరపటం మంచిది అని చెప్పడం, పుల్లయ్య ఒప్పుకోవటం ఇందులోని ఇతివృత్తం. ఇందులోని కథ సాధారణమైందే, అయినా రాసిన తీరు చదివింపజేస్తుంది. ఆలోచనామృతం హీ సాహిత్యం అనే మాటను నిజం చేస్తూ ఈ కథను ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఘటనలతో కూడిన కథా కథనం. ఆలోచించిన కొద్దీ కమ్మగా అనిపించే మాటలు, పొదిగిన తీరు ఈ కథానిక రచయిత దాశరథి వైశిష్ట్యంగా కనిపిస్తాయి. మత్సుకి ఒక సన్నివేశం విందాం. నల్లటి కొప్పులో పచ్చని బంగారం లాంటి బంతి పువ్వు చెక్కుకొని సీత పొలం పక్కగా నడిచిపోతుంది. రాముడు గడ్డివామిలో కూర్చొని దాని వైపు చూసి మురిసిపోతాడు అన్నది చదివితే బంతిని ధరించిన ఓ పేద అమ్మాయి పొలం వైపు పోతున్నట్లు, తను ప్రేమించే ఈ అమ్మాయిని చూసి ఆనందిస్తున్నట్లుగా రచయిత చెప్పడంతో వీళ్ళు ప్రేమికులని తెలుస్తుంది. ఇది చదివితే ఈ రచయితే రాసిన సినిమా పాట
ముంతంత కొప్పులో మూడు చేమంతి పూలు ఏ రోజు పెడతావు బావా అనే పాట గుర్తుకొస్తుంది. ఈ పాట 18/4/1975 నాడు విడుదలైన కొత్త కాపురం అనే చలనచిత్రానికి రాసింది దాశరథి. సీత, రాముడు, పుల్లయ్య, సీత తల్లి, సుబ్బరామయ్య, అల్లరి పిల్లలు, సన్నాయి డోలు వాయిస్తున్న ఇద్దరు సాతాని జీయరు ఈ కథానికల్లోని పాత్రలు. వీటిల్లో మొదటి 5 పాత్రలు ప్రధానమైనవి, ఇక మిగతావి అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు. సీత తల్లి పాత్రకు పేరు లేదు. మేనల్లుడు వరసైన రాముడు పైన ఈమెకు వ్యతిరేక భావన లేదు. ఈమెను చూసి సీత పక్క నుంచి రాముడు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్తున్నావని అడిగే సహృదయురాలు. ఈమె భర్త పుల్లయ్య కఠినమైన మనస్తత్వం, తనలో ఏర్పడ్డ అభిప్రాయాన్ని ఓ పట్టాన మార్చుకునే తత్వం లేనివాడు. ఈ దంపతుల కూతురే సీత. ఈ పిల్లకు తిండి మీద కంటే పని మీదనే దృష్టి ఎక్కువ. మా అయ్య నీకు పెళ్లి చేస్తాడు అని వ్యంగ్యంగా మాట్లాడేంత చతురత గలది. సీత ఇంటి ముందుకు వచ్చిన గంగిరెద్దుల వాడు సీతారాముళ్ళ ముందే వీళ్ల పెళ్ళి ఈ సంవత్సరం అవుతుందా అని అడిగినప్పుడు గంగిరెద్దు అవుతుందన్నట్లుగా తల ఊపితే ఇంట్లోంచి పాత దోతి తీర్చి పెడుతుందంటే రాముడితో పెళ్ళి ఇష్టమనేది పాఠకుడికి అర్థమవుతుంది. రాముడు పాత్ర పేదవాడైన మాణిక్యం వంటి మంచివాడు, పెద్దల పట్ల గౌరవం ఉన్నవాడు. మరదలు సీత అంటే తనకు ఇష్టమనేది అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడు. ఇలా ఈ కథానికలోని పాత్రలు తీర్చిదిద్దారు రచయిత. కథానిక చిన్న కాన్వాస్ అయినప్పటికీ ఇందులోనూ 5-6 పంక్తుల వర్ణనలు చూస్తాం. అవి: అంతలో దూరం నుంచి సన్నాయి వినపడ్డది. పిల్లలు అల్లరిగా అరుస్తున్నారు. ఇద్దరూ అటువైపు చూశారు. నందీశ్వరుడిలాగా ఎత్తైన మూపురం, దానిమీద చుట్టిన ఎర్రటి సిల్క్ సెల్ల, వీపున రంగురంగుల బొంత, మెడలో మువ్వలు, ముఖాన బొట్టు, గంభీరంగా ఉంది గంగిరెద్దు అని చక్కగా వివర్ణించాడు కవి. మరో చోట సంక్రాంతి పండుగ సందర్భంగా అడుక్కోటానికి వస్తున్న దాసరి గురించి చెబుతూ, నున్నగా రాగి చెంబు లాంటి తల మీద గొడ్డ చుట్ట కుదురు, కుదురు మీద రాగి అక్షయ పాత్ర, దానికి బంతిపూల హారం, ముఖాన దట్టంగా ఊర్ధ్వపుండ్రాలు, మెడలో బంతిపూల దండలు, నడుముకు ఎర్ర పట్టు కండువ, పింజాలు పోసి కట్టిన తెల్లదోతి, చేతిలో చిరుతలు, బొమ్మలగరేస్తూ పాడుతూ అనే రీతిగా చిత్రం గీసి చూసినంత చక్కగా వర్ణించి చెప్పాడు రచయిత. ఇటుకల పేర్పుతో, చక్కటి ఆకారాలతో, అదే డిజైన్లతో కంటికింపును కలిగించే, మనస్సుకు ఆహ్లాదం ఏర్పరిచే ఇంటిలాగా చిక్కటి భాషను వాడుతూ వాడిగా ఉండే కవితాత్మక సంభాషణ చాతుర్యంతో కూడిన అలంకార శోభిత మంచి మంచి వాక్యాలు గమనిస్తాం. పచ్చ పచ్చగా, వెచ్చ వెచ్చగా, కమ్మ కమ్మగా, తీయ తీయగా, లేత లేత, రంగు రంగుల, గుసగుస, ముసి ముసి, డబడబా, భయం భయం, రండి రండి పండుగకు పండుగకు, గబగబా, గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు, కిలకిల, దాక్కొని దాక్కొని, ఇలాగా జంటగా పదాలను ఈ కథానికలో పుంఖానుపుంఖంగా ప్రయోగించి కథారచనలో మరింత సౌందర్యం సాధించారు రచయిత. ఇంకా మా అయ్య నీకు నిజంగానే పెళ్లి చేస్తాడు అనే ఈ వాక్యానికి నైఘంటిక అర్థం పెళ్లి జరుగుతుందనే భావాన్ని ఇస్తుంది. కానీ ఇందులోని లోక వ్యవహార వ్యంగ్యార్థం మాత్రం పెళ్ళి అంటే కొట్టడం, శిక్షించడం అనే అర్థాలు ధ్వనింపజేశాడు రచయిత. ఇలాంటి ప్రయోగమే కీర్తిశేషులు సావిత్రి అనే కవయిత్రి 1980ల ప్రథమార్థంలో బందిపోటు అనే కవితలోనూ పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారన్నప్పుడే భయం వేసింది, పెళ్ళి అంటే పెద్ద శిక్ష అని అనే విధంగా చెప్పింది. ఇలా అర్ధవ్యాకోచనం చెందిన పెళ్ళి అనే పదం చక్కగా ప్రయోగించారు దాశరథి. ఈ కథానికలో మరో చోట అతడు ఎవరు, సూర్యుడు
అతడు మకరంలోకి ప్రవేశించాడు. పుల్లయ్య తన మొసలి పట్టు వదిలిపెట్టి దారికొచ్చాడు అనే ఈ వాక్యంలో సంక్రాంతి రోజున సూర్యుడు మొసలి అదే మకరంలోకి ప్రవేశించడమని, పుల్లయ్య మొసలి పట్టులోంచి బయటికి వచ్చాడని చెప్పడం, అది గమనిస్తే మొసలి అనే పదాన్ని అద్భుతంగా వాడినట్లు మనకు అర్థమవుతుంది. ఈ కథానికలో చాలా చోట్ల చిన్న చిన్న వాక్యాలు గమనిస్తాం. ఇందులో ఒక చోట తల ఊపింది ఎద్దు, సీత ఇంట్లోకి పరిగెత్తింది, పాత దోతి తెచ్చి ఇచ్చింది గంగిరెద్దుల వాడికి. రాముడు ముసిముసి నవ్వులు నవ్వాడు. గంగిరెద్దు మళ్ళీ వంగి దండం పెట్టింది. గంగిరెద్దుల వాడు డబడబా డబడబా డోలు వాయించాడు. పిల్లలు కిలకిలా నవ్వారు. సీత తల్లి ఒడ్లు చాటలో తెచ్చి గంగిడ్లవాడి జోలిలో పోసింది. ఇటు చూసేసరికి రాముడు కనపడ్డాడు. ఆమెను చూడగానే ముఖం తిప్పుకొని దూరంగా పోతున్నాడు రాముడు. సీత తల్లి రాముణ్ణి పిలిచింది. దగ్గరగా వచ్చి నిల్చున్నాడు అనే రీతిగా చిన్న చిన్న చిక్కటి వాక్యాలతో తీర్చిదిద్దారు ఈ కథానికను రచయిత దాశరథి. నాటకాలే రాసిన దాశరథి కథానికలు రాసిన అక్కడక్కడ నాటకాల్లో లాగే సంభాషణలు సమకూర్చాడు. అవి ఈ కథానికలో రాముడు సీత మాట్లాడుతున్న ఓ సందర్భంలో చూసిన గడ్డివామిలో నుంచి దొంగచూపులు ఎప్పుడు నేర్చినావు? ఇప్పుడిప్పుడే నేర్చుతున్నా. పండగ పూట ఇంటికి పో, ఇదే నా ఇల్లు, నేను పోను. అయ్య తంతాడు. ఎందుకు? ఆడపిల్ల ఎంటపడ్డందుకు. మరి మగపిల్లలు ఎంటపడమంటారా? ఏమో, నీకు జవాబు చెప్పలేను. పో, నేను పోనంటే పోను. ఇలా వీరిద్దరి సంభాషణ సాగుతుంది. ఇలాగే మరో చోట సీత తల్లిదండ్రులు, ఆడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు జంట, ఏదో ఆడుకుంటాడని వచ్చిండు, మీసాలు గడ్డలు వచ్చినాయి, ఇంకా ఆట, అయినా ఆడపిల్లతో ఏమాట అంటూ మాట్లాడుకోవటం చూస్తే చక్కగా సంభాషణాత్మకంగా రాసినట్లు తేటతెల్లమవుతుంది. ఇలాగే అనేక చోట్ల కూడా రాసినట్లు పసిగడతాం. ఇలా చలిగాలి కత్తిలా కోస్తుంది, అయ్యలేడు కొయ్యలేడు, కొప్పులోని బంతి పువ్వు పక్కున నవ్వింది. ఇటువంటి చిన్న వాక్యాలతో సందర్భోచితమైన సంభాషణలతో విశిష్ట అర్థాలను సాధించే చక్కటి చిక్కటి భాషను ఉపయోగించారు దాశరథి. ఆరంభ ముగింపుల్లో పసుపు రాసులు పోసినట్లు బంతిపూలు పచ్చపచ్చగా వెచ్చవెచ్చగా పూసినాయి. చేమంతులు రాజుల పూలైతే బంతిపూలు రైతుల పూలు అనే వాక్యాలతో ఈ కథానికి ఆరంభించారు కథకులు. తాను చెప్పబోతున్న కథాకాలానికి ప్రకృతిలో ఏ ఏ పూలు పూస్తాయి, ఎలా ఉంటాయో చెప్పడమే కాక ఈ పూలలో విరగబూసే బంతి పూలు పసుపు కుప్పలా ఉందనడం అతిశయోక్తిలో ఉత్ప్రేక్షలో వాడకుండా సహజాలంకారంతో ప్రకృతి రామణీయకంగా ఉన్నది ఉన్నట్లు ఫోటో తీసినట్లు అక్షరాల ద్వారా చిత్రం గీసి చూపాడు దాశరథి. బంతులు చేమంతులు రంగులో దాదాపు ఒకటే అయినా బంతిపూల ధర తక్కువ ఉండటం వల్ల సామాన్యులైన రైతులు వాడతారని, చామంతి పూలు ధనవంతులైన రాజులు ఉపయోగిస్తారని చెప్పడంతో మనుషుల్లో లాగే పువ్వుల మధ్య తేడాలను చెప్పకనే చెబుతూ ఈ కథానికను ఆరంభించారు రచయిత. ఇక ఈ కథానిక ముగింపుగా వాలిపోతున్న సంక్రాంతి సూర్యుడు వారి ఇరువురి ఒడుల్లో దోసిళ్ల కొద్దీ బంతిపూలు కుమ్మరించాడు అని చెప్పడం వల్ల ప్రేమికుల ప్రేమకు అడ్డంకులు వాలిపోయి అంటే సమసిపోయి విజయ సూచకంగా పూలు చల్లబడినట్లుగా అర్థమవుతుంది. ఇలా ఈ సంక్రాంతి సంబురం కథానికలో కథ కొత్తది కాకపోయినా చెప్పడంలో కొత్తదనంతో కథను తొక్కి పాఠకులతో ఆశాంతం చదివింపజేసి కథ సుఖాంతంతో చదువరుల్లో ఆనందంతో కథ ముగుస్తుంది అంటూ సంక్రాంతి సంబరం దాశరథి ఆయన కథానిక మీద రాపోలు సుదర్శన్ సమీక్షను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.